రైతు కష్టాన్ని దోచుకునే దళారులకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాలు తేమ అంటూ ధాన్యానికి మద్దతు ధర తగ్గిస్తే తాట తీస్తా అంటూ హెచ్చరించారు. జనగామ మార్కెట్లో అన్నదాతల్ని మోసం చేసిన 4 ట్రేడర్స్ పై క్రిమినల్ కేసులు పెట్టాలంటూ ఆదేశించారు సీఎం రేవంత్. జనగామ మార్కెట్లో రైతులను మోసం చేసిన ఘటనపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. అన్నదాతలకు అన్యాయం చేస్తే బూరుకునేది లేదంటూ దళారులను హెచ్చరించారు. రైతులను మోసం చేసిన 4 ట్రేడర్స్ పై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు. మార్కెట్ కమిటీ కార్యదర్శిని సస్పెండ్ చేశారు. తాలు తేమ పేరుతో ధాన్యం ధరను తగ్గిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. యాసంగి పంట మద్దతు ధరను ప్రకటించింది రేవంత్ ప్రభుత్వం. క్వింటాలుగా వరి ధాన్యానికి 2203 రూపాయల ధరను నిర్ణయించింది. అయితే మద్దతు ధర ఇవ్వకుండా కొందరు దళారులు రైతులను నిండా ముంచుతున్నారు. జనగామ మార్కెట్ యార్డ్లో ఇదే జరిగింది. మార్కెట్లోని అధికారులు కొందరు ట్రేడర్స్ కుమ్మక్కై ధాన్యం ధరను తగ్గించారు. ధాన్యంలో తేమ శాతం తాలు ఎక్కువగా ఉందని క్వింటాలు ధాన్యం ధరను 1550, 1569 రూపాయలుగా నిర్ణయించారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. జనగామ మార్కెట్ యార్డ్లో దళారుల దందాపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం మద్దతు ధర తగ్గించిన 4 ట్రేడర్స్ పై క్రిమినల్ కేసులతో పాటు దళారులకు సహకరించిన మార్కెట్ కమిటీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మద్దతు ధర విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు. రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే 5422 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. అయితే కొనుగోలు కేంద్రాలతో పాటు మార్కెట్లో ఎక్కడైనా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందకపోతే కఠినంగా వ్యవహరిస్తామని ఆదేశించింది ప్రభుత్వం. రైతులకు మద్దతు ధర అందే విషయంలో తేడా వస్తే బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరిస్తోంది తెలంగాణ సర్కార్.